హిందీ నేర్చుకుందాం. తెలుగులో మనం చాలా ఎక్కువగా మాట్లాడుకునే కొన్ని వాక్యాలు తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈమె సీత కాదా గీతనా? ఈమె సీత కాదా గీతనా? క్యా ఏమిటి? యహ్ ఈమె గీత నహీ హై గీత కాదా? సీత హై సీతనా? అవును ఈమె గీత కాదు సీత. హా అవును. యహ్ ఈమె గీత నహీ హై గీత కాదు సీత హై సీత. ఈ ఇల్లు ఎలాంటిది? యహ్ ఘర్ ఈ ఇల్లు కైసా హై యహ్ కైసా ఘర్ హై అని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ ఇల్లు ఎలాంటిది అని అడగడానికి యహ్ కైసా ఘర్ హై ఇలా కూడా చెప్పొచ్చు. ఏ ఘర్ కైసా హై లేదా ఏ ఘర్ కైసా హై. నెక్స్ట్, ఇది ఒక మంచి ఇల్లు లేదా పెద్ద ఇల్లు. ఇది ఒక మంచి ఇల్లు అంటే యహ్ ఏక్ అచ్చా ఘర్ హై. యహ్ ఏక్ అచ్చా ఘర్ హై అంటే ఇది ఒక మంచి ఇల్లు. లేదా యహ్ ఏక్ బడా ఘర్ హై ఇది ఒక పెద్ద ఇల్లు. యహ్ ఏక్ బడా బడా అంటే పెద్ద, బడా ఘర్ హై పెద్ద ఇల్లు. ఈ ఇల్లు పెద్దదా? క్యా యహ్ ఘర్ బడా హై? క్యా ఏమిటి? యహ్ ఘర్ ఈ ఇల్లు బడా హై పెద్దదా? ఇది చిన్న ఇల్లు. యహ్ చోటా ఘర్ హై. యహ్ ఘర్ చోటా హై లేదా యహ్ చోటా ఘర్ హై ఇలా చెప్పొచ్చు. ఈ పుస్తకం చిన్నదా? క్యా యహ్ కితాబ్ చోటీ హై? క్యా యహ్ కితాబ్ చోటీ హై? ఓకే, హిందీలో స్త్రీలింగ పుల్లింగాలు ఉంటాయన్నమాట. వస్తువులు కూడా స్త్రీలింగ పుల్లింగాలు ఉంటాయి. ఇల్లేమో పుల్లింగలోకి వస్తుంది కాబట్టి చోటా అన్నాం. క్యా యహ్ ఘర్ చోటా హై అన్నాం. అదే పుస్తకం గురించి మాట్లాడినప్పుడు కితాబ్ కితాబ్ అనేది పుస్తకం అనేది ఏంటంటే ఇక్కడ స్త్రీలింగంలోకి వస్తుంది అనమాట. కాబట్టి క్యా యహ్ కితాబ్ చోటీ హై అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్, ఈ పుస్తకం చిన్నది కాదు పెద్దది. యహ్ కితాబ్ చోటీ నహీ హై బడీ హై. యహ్ కితాబ్ చోటీ నహీ హై బడీ హై. నెక్స్ట్, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు మనకంటే చిన్నవారితో చనువుగా మాట్లాడేటప్పుడు తూ కహా హై. తూ తూ అంటే నువ్వు అని చిన్నవాళ్ళు మాట్లాడేటప్పుడు తూ కహా హై నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు. వారు ఆఫీస్లో ఉన్నారా? ఓకే, వే కార్యాలయమే లేదా దఫ్తర్మే హై. ఓకే, ఇక్కడ క్యా అనేది యాడ్ చేయొచ్చు యాడ్ చేయకపోవచ్చు. మనం మాట్లాడేటప్పుడు అయితే యాడ్ చేయని అవసరం లేదు, రాసేటప్పుడు మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. క్యా వే కార్యాలయమే హై, కార్యాలయ లేదా దఫ్తర్ అని చెప్తాం అనమాట. కార్యాలయ అయినా లేదా దఫ్తర్ అన్నా కూడా ఆఫీస్ అని అర్థం వస్తుంది. ఓకే, క్యా వే కార్యాలయమే హై, క్యా వే దఫ్తర్ మే హై. వాళ్ళు ఆఫీస్లో ఉన్నారా? వాళ్ళ ఆఫీస్లో ఉన్నారా? క్యా ఓ ఆఫీస్ మే హై, వాళ్ళ ఆఫీస్లో ఉన్నారా? ఇలా అడగొచ్చు. నెక్స్ట్, ఆయన డాక్టరా? ఆయన డాక్టరా? ఈ సెంటెన్స్ని మీరు హిందీలో చెప్పగలిగితే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, ఇలా మీరు తెలుగు ద్వారా చక్కగా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ షార్ట్ని లైక్ చేయండి. మరిన్ని షార్ట్స్ మీకు ఈ విధంగా వస్తూ ఉంటే మీరు చక్కగా నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.